గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారంలో గుండెల్లో కొలువున్న గూడెం జాతరా ఆదివాసుల అమరుల జాతరా ఈ మేడారంలో పూలవాసుల మన్నెం జాతరా వజ్రవైడూర్యాలు కానుకలిమ్మని భక్తులనెన్నడు గోరలే తల్లి బెల్లం ముద్దల ఎదుర్కోళ్ళుగా బంగారంగా గొలిసెను తల్లి గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారంలో గుండెల్లో కొలువున్న గూడెం జాతరా ఈ మట్టిలో ఏ మహిమా ఉన్నదో మన మేడారంలో చెట్టు గద్దెను ముట్టు చిక్కులు ఓవులే మనం ఏడున్నామంటే సమ్మక్క సారక్క బయ్యక్కపేటలో ఉన్నాం. అమ్మవారి గుడి ఇది. కానీ పూర్వకాలంలో అమ్మవారు ఉన్న ఇల్లు ఇది. సో అమ్మవారిని దర్శనం చేసుకుందామని ఇంత దూరం వచ్చినాం. మీకు అమ్మవారిని అయితే చూపిస్తా ఉన్నా, చూడండి అమ్మవారిని. ఇంకా మేడారంకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బయ్యక్కపేటకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పొండి. మేడారం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూసిరు కదా, ఇక్కడ ఉంది కదా, ఈ అమ్మవారి వంశస్థులు అనమాట. ఎప్పటి నుంచో అమ్మవారికి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు నిత్యం. అమ్మవారికి ఇక్కడ జాజుతో అలకడం కానీ, ముగ్గు పెట్టడం కానీ, అమ్మవారికి బొట్టు పెట్టి మంచిగా దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యం పెడతా ఉంటారంట. నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడికి రాగానే కూర్చోవాలనిపించింది మంచిగా నిమ్మలంగా, అందుకే కూర్చున్నా. ఇంకా ఆలస్యం ఎందుకు, మేడారంకి వచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్లలో మేడారం దగ్గరలో బయ్యక్కపేట ఒకటి అని చెప్పుకోవచ్చు.